బాబు చేసింది మామూలు ధైర్యం కాదు. అనేక మంది సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకి ఎక్కువ మంది అవకాశాలు కల్పించడం. ఎస్పెషల్లీ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు రాబోయేటటువంటి రోజుల్లో వాటిని ఫేస్ చేయడానికి కొత్త తరాన్ని సిద్ధం చేయడం అన్నటువంటిది బాబు ఆస్పెక్ట్లో. అదే సందర్భంలో అనుభవం ఉండి అవకాశం రాలేదన్నటువంటి అసంతృప్తులు సహజం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి మంత్రివర్గ విస్తరణ సందర్భంగానూ వచ్చింది, రెండో మంత్రివర్గ విస్తరణ సందర్భంగానూ వచ్చింది. మంత్రి పదవి కోల్పోయిన వాళ్ళేమో మేము అంత తక్కువ వాళ్ళమా, మా పెర్ఫార్మెన్స్ బాగాలేదని. అదే సందర్భంలో మంత్రివర్గంలోకి చివరిలో వచ్చిన వాళ్ళేమో మేము మొదటిసారి పనికిరామా అని. ఓవరాల్గా అందరూ కలిసి దెబ్బకొట్టినారు. బట్ ఇక్కడ బాబు గారు అట్లాంటి స్టేట్మెంట్లు ఏమి ఇవ్వాలి. 2.5 ఏళ్ళు అన్నది ఇవ్వాల, 5గురు ముఖ్యమంత్రి అనలేదు. అదే సందర్భంలో సీనియర్లు అంటూ పక్కన పెట్టుకోలేదు. ఇప్పుడు ఒక రకంగా పెద్ద ప్రయోగం ఏంటి అంటే యువరక్తంతో నింపడం. ఇది లోకేష్ ఏదైతే యువగళంలో చెప్పారో అది ఆచరణలో చూపెడుతున్నారు. కాబట్టి బాబు గారు చేసినటువంటిది మామూలు ధైర్యం కాదు. ఇది సత్ఫలితాలు ఇస్తే భవిష్యత్తులో యువతరానికి మంచి అవకాశాలు లభిస్తాయి. యువతరం అంటే అనుభవంతో పాటుగా అవగాహనతో కలిసి ప్రయాణిస్తారన్నట్టు ఇప్పుడు నిరూపించాల్సి ఉంది తమ అనుభవాల నుండి నేర్చుకునే పాఠాల ద్వారా.